పొద్దున్నే జోక్ లేకు నందిక. వాడు మా ఇంటికొచ్చి హనీని తీసుకెళ్లే సాహసం చేస్తాడు? ఇంపాసిబుల్. కన్ఫ్యూజ్ చేయకండి ఆంటీ. రాత్రి నేనే కదా మీకు ఫోన్ చేసి చెప్పింది. స్టిల్ నా మొబైల్లో మీకు ఫోన్ చేసిన ప్రూఫ్ కూడా ఉంది. నువ్వు ఫోన్ చేశావు. నీ మాట విని రివాల్వర్ తీసుకుని టార్చ్ లైట్లా ఇల్లంతా వెతికాను. మా ఇంట్లో వాళ్ళు ఏమైపోయిందా అని కంగారు పడ్డారు. ఇంట్లోకి దోమలొచ్చినా పర్వాలేదనుకుని కిటికీ తలుపులన్నీ తెరిచి వరండాలో కూడా వెతికాను. అప్పుడు అర్థమైంది నీకొచ్చిన పీడకలకు నేను టైం వేస్ట్ చేసుకున్నానని. లేదాంటీ, మీరేదో నిజం దాస్తున్నారు. సుబ్బుకి అన్నన్యకి ఎఫైర్ ఉందని వీడియో చూపించి ఆడుకుంటుంది నువ్వు. కానీ అర్ధరాత్రి ఈ ఆటలేంటి చెప్పు? ఏదైనా సరే ఇలాంటి పిచ్చి పనులు మా ఇంటికి కాబోయే కోడలు చెయ్యదనే అనుకుంటున్నాను. కట్ చేయనా? కాల్. నందిక, భయపెట్టే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్లకు భయం మొదలవుతుందన్న సూత్రం తెలుసు నాకు. నువ్వు పిల్లవి, నేను ముగ్గురు పిల్లల తల్లిని, నానమ్మను కూడా. నాకెన్ని తెలివితేటలుండాలి? డల్ అయిపోయావేంటి? వాట్ హ్యాపెన్ ఆంటీ? మిడ్ నైట్ మసాలా సీన్ అన్నావు, కారం సీన్ కూడా జరగలేదు. కథలు చెప్పారా నాకు? నో నాండి. లేటెస్ట్ న్యూస్ ఒకటి తెలిసింది చరణ్. చంపను చెప్పు టచ్ చేసిందంట కదా. రేయ్, వార్తలు బాబు, యాక్సెప్ట్ చేయాలి, ఆవేశపడకూడదు. బతికిపోయి బిల్డప్ ఇస్తున్నాడు. సీనందుక భూమి లాంటి దేవత అండగా ఉంటే బ్రహ్మాండంగా బతికేస్తాం. ఆ విషయం మర్చిపోరాదు. ఈ మ్యాజిక్ వెనక లాజిక్ అదే. భూమి 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 స్టాప్. భూమి స్టాప్ అంటున్నాడే, ఫస్ట్ స్టాప్ అన్న ఆగద్దు, పద. హలో భూలక్ష్మి గారు, ఆగుతారా? నేను పిలుస్తున్నా, ఆగకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? మీరు పిలవలేదు సార్, అరిచినారు. నీకు అవసరమా కొండమా? నోరు మూసుకొని పద. ఊసెత్తితే నోరట మూసేది. మా నూరులో అయితే బెల్లం ముక్క లటక్కున్నట్లు వేసుకొని సప్పరించుకుంటా ఉండేదాన్ని. బెల్లం కోసం పాడే వెళ్ళం కొండదల్లి, నువ్వు కొంచెం కామ్గా ఉండు. సార్ మీరు మాట్లాడుకోండి సార్. థ్యాంక్స్. ఏంటి భూమి, మా మీద కోపమా? మాకు రాదు సార్. ఒక పాలు తిడతారు, ఇంకో పాలు కొడతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.